హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో చాలా హెల్తీగా, టేస్టీగా, ఈజీగా కేక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్టాండ్ కానీ లేదా ఒక ప్లేట్‌ని కానీ వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలండి. ఈ పాన్ హీట్ అయ్యే లోపల మనం కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక జల్లెడని పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకోసం చూపించడం లేదు. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేనైతే ఇందులోకి కొన్ని టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ని ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా టూటీ ఫ్రూటీ మొత్తం పిండిలో కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ బెల్లం మొత్తం కరగనివ్వాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు పెరుగుని వేసుకోవాలి. పావు కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఈ పెరుగు ఆయిల్ అంతా కలిసే విధంగా బాగా ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లంకి బదులు పంచదార వేసుకొనైనా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూను వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత మనం జల్లించి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు పాలని యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో వేసే పాలు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి చూసారా, ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా కలుపుకున్నా కానీ మనకి కేక్ అనేది గట్టిగా వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఇప్పుడు కేకును ప్రిపేర్ చేయడం కోసం కేక్ టిన్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ కేక్ టిన్ మొత్తం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద బటర్ పేపర్ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం గోధుమ పిండిని వేసుకొని డస్టింగ్ చేసుకోండి. బటర్ పేపర్ మీద కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన పిండిని ఈ టిన్లోకి వేసుకోవాలి. ఈ టిన్ని 2 సార్లు ఇలా ట్యాప్ చేసి ప్రీ హీట్ చేసిన ప్యాన్లోకి ఈ కేక్ బౌల్ని పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కేక్ బౌల్ లేకపోతే కనుక మందంగా ఉండే ఏ బౌల్లోనైనా ఈ కేక్ బ్యాటర్ని వేసుకొని కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. లో టు మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత కేక్ కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఒక టూత్ పిక్తో ఇలా కేక్ని ఇచ్చినట్లయితే ఈ టూత్ పిక్ ఏమి అంటకపోతే కనుక కేకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇలా కుక్ అయిపోయిన కేక్ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి కేక్ బౌల్ని రివర్స్ చేసుకుంటే కేకు ఈజీగా ఊడొచ్చేస్తుంది. పైనున్న బటర్ పేపర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. దీనిపైన ఇంకొక ప్లేట్ని పెట్టుకొని మళ్ళీ కేక్ని రివర్స్ చేసుకోవాలి. అంతే అండి, గోధుమ పిండి బెల్లంతో చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, ఈజీగా కేక్ని ప్రిపేర్ చేశాం కదా. తప్పకుండా మీరు కూడా ఈ గోధుమ పిండి బెల్లంతో కేక్ని ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తినే కప్ కేక్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండండి. బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా అందరికీ ఎంతో ఇష్టమైన ఈ కప్ కేకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ వేసుకోవాలండి. 2 ఎగ్స్ వేసుకున్నాక బేటర్తో ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఎగ్ అనేది ఇలా నురగలుగా రావాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత బేటర్ ఆన్ చేయకుండా ముందుగానే షుగర్ పౌడర్ మొత్తాన్ని ఎగ్స్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మాత్రమే మనం బేటర్ని ఆన్ చేసుకోవాలి. మనం షుగర్ పౌడర్ వేయగానే బేటర్ని ఆన్ చేసుకున్నట్లయితే షుగర్ పౌడర్ మొత్తం పక్కకు పడిపోతుందండి. షుగర్ పౌడర్ వేసాక కూడా ఒక 3 to 4 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. మనం షుగర్ పౌడర్ వేసాక ఇలా క్రీమీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ఆయిల్ని వేసుకోవాలి. నేను అన్నీ ఒకే కప్పుతో చూపిస్తున్నానండి. అప్పుడే మనకి కప్ కేక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత బేటర్ని ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ మీద ఒక జల్లెని పెట్టుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కోకో పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లెల్లో వేసి జల్లించుకోవటం వల్ల పిండి అనేది ఉండలుగా లేకుండా ఉంటుందండి.
ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి మనం పిండిని వేసుకున్న అదే కప్పుతో ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. మనకి బ్యాటర్ ఇంత గట్టిగా ఉంటే కప్ కేక్స్ కూడా గట్టిగా ఉంటాయండి, స్పాంజీగా ఉండకుండా. అందుకోసం మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడే మనకి కప్ కేక్స్ స్పాంజీగా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత కప్ కేక్ ప్యాన్ తీసుకొని అందులోకి ఇలా కప్స్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కప్పులో హాఫ్ వరకు పిండిని వేసుకోవాలి, ఫుల్ వరకు వేసుకోకూడదు. మనం హాఫ్ వరకు పిండిని వేసుకుంటే ఇవి కుక్ అయ్యేలోపు ఫుల్ వరకు కప్పు నిండా కప్ కేక్లు వస్తాయండి. ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇలా ఒక స్టాండ్ పెట్టి పైన ప్లేట్ని పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ప్యాన్ని. 5 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసిన కప్ కేకుల ప్యాన్ని ఇందులో పెట్టుకొని పైన ప్లేట్ని పెట్టుకొని ఒక 35 మినిట్స్ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూడాల్సిన అవసరం కూడా లేదండి. 35 మినిట్స్కి మనకి కేకులు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. 35 మినిట్స్ తర్వాత చూసారా కప్ కేక్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇలా ఒక నైఫ్తో కానీ లేదా టూత్ పిక్తో గుచ్చితే మనకి పిండి ఏమి అంటుకోకపోతే మనకి కప్ కేక్స్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. ఇలా కుక్ అయిపోయిన కప్ కేకుల్ని పక్కకు దించేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత చూసారా కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన కప్ కేకుల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసాం కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కప్ కేకులకి పైన పేపర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ కప్ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సూజీ రవ్వతో కేక్ని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. అదే అండి ఉప్మా రవ్వను వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవచ్చు. అదే కప్పుతో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ బెల్లం పాలు అంతా సూజీ రవ్వలో కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కరగటానికి టైం పట్టింది కదా, అందుకోసం ఇలా బాగా కలిపిన తర్వాత ఈ బౌల్ మీద ప్లేట్ని పెట్టుకొని బెల్లం కరగటానికి 30 మినిట్స్ వరకు టైం పట్టిద్దండి. 30 మినిట్స్ తర్వాత ఈ బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా అంతా కలిసే విధంగా ఒక 2 నిమిషాలు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను బేకింగ్ సోడాని వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కేక్ ప్యాన్ ఉంటుంది కదా, కేక్ ప్యాన్ తీసుకొని ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్ చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ బటర్ పేపర్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని బటర్ పేపర్ని ప్యాన్లో పెట్టుకొని పైన బటర్ పేపర్ పైన కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి. పైన నేను టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బాదం పప్పు, జీడిపప్పు ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 సార్లు బౌల్ని ఇలా ట్యాప్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇలా ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. పైన ప్లేట్ని పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ ప్యాన్ని ప్రీ హీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ బౌల్ని ప్యాన్లో పెట్టుకొని పైన ప్లేట్ పెట్టుకొని మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక 35 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూడాల్సిన అవసరం కూడా లేదండి. 35 మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిపోయిన కేక్ బౌల్ని ప్యాన్లోంచి పక్కకు దించేసుకోవాలి. ఈ కేక్ని ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఈ కేక్ని ఒక ప్లేట్ని తీసుకొని ఇలా బౌల్ని రివర్స్ చేసినట్టయితే కేకు బౌల్ నుండి ఈజీగా వచ్చేస్తుందండి. పైన బటర్ పేపర్ మొత్తం తీసేసుకున్న తర్వాత పైన ఇంకొక ప్లేట్ని పెట్టుకొని మళ్ళీ కేక్ని రివర్స్ చేసుకోవాలి. అంతే అండి, బెల్లం సూజీ రవ్వతో ఈజీగా కేకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ సూజీ రవ్వ బెల్లంతో కేక్ని తయారు చేసి మీ పిల్లలకి హెల్తీగా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.